హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. సో ఈరోజు Thanksgiving Day. టుడే ఈస్ థ్యాంక్స్ గివింగ్ డే. అండ్ వాట్ ఆర్ వి డూయింగ్? Making chicken. ఓకే. Chicken mandi. చికెన్ మంది. ఓకే. అండ్ హూ ఆర్ ఆల్ కమింగ్? My friends. సో యా ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ మండి అండ్ ఈరోజు థ్యాంక్స్ గివింగ్ కదా, సో యూజువల్లీ టర్కీ బేక్ చేస్తారు. కానీ మాకు టర్కీ కొంచెం కొంచెం ఆయిల్ అదంతా వేడి చేసి, సో వి థాట్ ఆఫ్ డూయింగ్ విత్ చికెన్. సో నేను ఈరోజు చికెన్ మంది ఎలా చేస్తారో చూపిస్తా, అండ్ ఆల్సో హౌ ఐఎమ్ బేకింగ్ చికెన్. లెట్స్ We have zira, whole dhania, black pepper pods, nutmeg powder, and star anise. We need to grind all this into a powder for mandi masala. సో ఫ్రెండ్స్, ఇదంతా మంది మసాలా అనమాట. ఆ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మసాలా, దీన్ని మనం మసాలా మిశ్రమంగా నేను నిన్న నైటే మ్యారినేట్ చేసేసాను. తందూరి మసాలా అండ్ ఆల్ దోస్ జింజర్ గార్లిక్ పేస్ట్, దహి అండ్ గరం మసాలా పౌడర్, దాల్చిన చెక్క పౌడర్, అన్నీ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇవన్నీ వేసి నిన్న నైటే నేను మ్యారినేట్ చేసేసాను అనమాట. అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 18 hours నుంచి మ్యారినేట్ అయి ఉంది ఈ లెగ్ క్వార్టర్స్. సో ఆ చికెన్ మ్యారినేట్ చేసిన ఫ్రిడ్జ్లో పెట్టా కదా, దీన్ని మీరు పడేయకండి. ఇది ఏం చేస్తామంటే, ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ కొంచెం దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకు యూస్ చేస్తారో నేను మీకు చెప్తాను. సో అది అన్నీ ఇందులో వేసుకొని ఇది నేను మళ్ళీ కలుపుకుంటాను. కలుపుకున్న దాన్ని ఏం చేస్తామంటే, మళ్ళీ చికెన్తో దాన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో నిన్న మ్యారినేట్ చేసుకున్న తందూరి మసాలా అవన్నీ ఉన్నాయి. సో ఇదంతా మళ్ళీ ఇదంతా ఈ మంది మసాలా కలుపుకొని ఆ చికెన్కి మళ్ళీ కలిపితే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట, మంది టేస్ట్. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే నిన్న నుంచి కలుపుంది కదా ఈ మంది మసాలా. సో కొంచెం బాగా మ్యారినేట్ చేసేసుకుందాం దీన్ని బాగా. సో ఫ్రెండ్స్, మనము రైస్ని సోక్ చేసుకోవాలి. ఇది బాస్మతి రైస్. దీన్ని 1 hour వరకు మనం సోక్ చేసుకోవాలి. సో మీరు మంది తయారు చేసే ముందే బాస్మతి రైస్ని బాగా మంచిగా నీళ్ళల్లో మునిగేటట్టు సోక్ చేసుకోండి. సో ఆ చికెన్ లెగ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అది కొంచెం మేము ఓవెన్లో పెట్టాము. అది ఎందుకు పెట్టానో మీకు చెప్తాను. మీరు కూడా ఒక 15 minutes దీన్ని ఓవెన్లో పెట్టండి. ఈ లెగ్ క్వార్టర్స్ ఓవెన్ నుంచి ఇప్పుడే తీసా, ఒక 15 minutes ఉన్నాయి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెం ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై, డీప్ కూడా కాదు, లైట్గా ఫ్రై. చూడండి. సో ఇప్పుడు మా చికెన్స్ ఉన్నాయి కదా, నాట్ టర్కీ బట్ చికెన్, కోడి. మేము ఈ చికెన్ ఇప్పుడు ఓవెన్లో పెడుతున్నాము. సో వీ హ్యావ్ లైక్ 9 guests కమింగ్. సో 2 కోడీస్ని మేము ఓవెన్లో పెడుతున్నాము. Okay, go inside. Careful with your hands. And ఇంకొక కోడి. సో 2 కోళ్ళు పెట్టాను. ఒక 25 minutes తర్వాత కొంచెం ఆయిల్ వేసి మనం తిప్పుదాం. సో ఇవి మంది మసాలా అండ్ మందికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయని సన్నగా నాజుగ్గా తరుముకోండి. ఒక కట్ట కొరియాండర్, మింట్ అనగా ఏమంటారు, కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట. అండ్ ఇది ఉంది కదా మన గ్రీన్ చిల్లీస్, దీన్ని సన్నగా స్లైస్గా నాజుగ్గా కొంచెం కట్ చేసుకోండి. ఒక 2 నిమ్మకాయ చెక్కలు. ఈ పౌడర్ ఇందాక మిశ్రమం చెప్పాను కదా ఏమేమి కలపాలి అన్నది, అది మంది మసాలా కలుపుకోండి. అండ్ రైస్ మనం సోక్ చేసుకున్నాం కదా 1 hour నుంచి, ఇది ఇక్కడే ఉంది. అండ్ ఇది వచ్చేసి చికెన్ స్టాక్ ఇది. సో ఇది మనకి బయట దొరుకుతుంది, మీరు తెచ్చుకోవచ్చు. ఏముండదు, చికెన్ స్టాక్ ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తా. ఇది అండి చికెన్ ఫ్లేవర్డ్ బులియాన్ క్యూబ్స్. సో ఇవి అనమాట, ఇలా ఉంటుంది అది. అది మనం పేస్ట్గా ఇలా చేసుకోవాలి. సో ఇవి పక్కన సైడ్లో చెప్పా కదా ఆయిల్లో వేయించుకోవాలని. ఇది కంప్లీట్గా వేయించుకోండి. సో నేను 15 minutes ఓవెన్లో పెట్టాను.
15 మినిట్స్ ఇక్కడ మనము ఆయిల్లో వేసాము. దీని తర్వాత దీన్ని ఏం చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో. చికెన్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్లో ఏం చేయాలి అంటే ఉల్లిపాయలు వేసుకొని కొంచెం గోల్డెన్ ఇష్ కలర్ వచ్చేంత వరకు దాన్ని బాగా తిప్పుకోవాలి. ఆయిల్ తక్కువ ఉంటుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ కలుపుకోండి, నాట్ బిగ్ డీల్. చూసారా కొంచెం ఎల్లో ఇష్ కలర్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుందాము. అండ్ దెన్ ఇది ఉంది కదా మంది మసాలా మనం చేసుకున్నాము, అది ఇందులో వేసేసుకోండి. కొంచెం ఉంచుకోండి, చెప్తా ఎందుకో. ఆ పౌడర్ ఉంది కదా మంది మసాలా పౌడర్, అది వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని కాసేపు బాగా వేయించండి. సో ఇది బాగా ఉడుకుతుంది, మండుతుంది కదా. ఇప్పుడు మేము 6 కప్ రైస్ కదా, సో 12 కప్స్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని దానిలో వేసేయండి. చికెన్ స్టాక్స్ ఉన్నాయని చెప్పా కదా, అది దానిలో వేసేసుకొని ఇది బాగా పై వరకు బబుల్స్ రావాలి. కాస్త ఉడికించుకోండి దీన్ని బాగా. సాల్ట్ టేస్ట్ చేసుకోండి, మీకు కొంచెం ఎక్కువ సాల్ట్ కావాలంటే దాని టేస్ట్ బరాబర్ మీరు వేసుకోండి. ఇది ఏంటంటే ఇప్పుడు బాయిల్ అవ్వాలి, బాగా ఉడకాలన్నమాట. ఓకే, సో 10 మినిట్స్ తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇది నీళ్లు బాగా ఉడుకుతున్నాయి. ఇందులో ఇప్పుడు మనం 1 అవర్ నుంచి సోక్ చేసుకున్నాం కదా, అదే రైస్ దీనిలో డంప్ చేసేద్దాం. డంప్ ఇన్ ద సెన్స్ వేసేయండి. ఆ రైస్ని బాగా కలుపుకోవాలి, పైన నీళ్ళు ఒకటే ఉండాలి, రైస్ కనిపించకూడదు. సో ఒక నిమ్మకాయ ఫుల్గా వేసేసుకోండి. ఇప్పుడే ఒక నిమ్మకాయ జ్యూస్ మొత్తం పిండుకోండి దీంట్లో. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం ఎలా అయితే స్టవ్ మీద రైస్ కుక్ చేస్తామో అలాగే ఇది ఈ నీళ్ళలో బాగా కుక్ అవ్వాలి. సో ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ వదిలేసేయండి. సో ఇట్ విల్ బి అన్నం అనేది రెడీ అయిపోతుంది. సో హోల్డ్ ఇట్ అండ్ జిప్ ఇట్ అండ్ కీప్ ఇట్. మన చికెన్ అనేది బాగా రెడీ అవుతుంది ఓవెన్లో. ఇది ఇట్స్ టైమ్ మోర్ దెన్ 30 మినిట్స్. సో నేను సైడ్స్ ఫ్లిప్ చేస్తాను దీన్ని. మనకి రైస్ ఇక్కడ కుక్ అవుతుంది చూసారా, ఇది బాగా ఇలాగే ఉడకనివ్వండి. సో ఒక సైడ్లో మంచిగా దేశీ నెయ్యిలో ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ అండ్ మీ దగ్గర కిష్మిష్ ఉంటే కిష్మిష్ ఈ ఘీలో బాగా రోస్ట్ చేసుకోవాలి. సో మనం దానిపైన మంచిగా గార్నిష్ చేసుకోవచ్చు. అప్పుడు మంది అన్నది రెడీ అవుతుంది. అది వండుతూ ఉంటే కొంచెం కలుపుకోండి దీన్ని బాగా, కొంచెం జస్ట్ సో మసాలా ప్రతి రైస్ దానాకి అంటుతుంది. సో మన ఆల్మండ్ అండ్ క్యాష్యూ ఇక్కడ బాగా రోస్ట్ అవుతున్నాయి. ఆన్ ఏ సైడ్ చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఆవిరవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనిపైన గట్టిగా మూత వేసేసి లైక్ ద సేమ్ దమ్ స్టైల్ చేసేయాలి. నేనేం చేస్తున్నానంటే అల్యూమినియం ఫాయిల్తో అస్సలు పొగ బయటికి వెళ్లకుండా మంచి దమ్ అంటే ఆ రైస్ అనేది ఇలా నొక్కితే అలా ఇరిగిపోవాలన్నమాట. సో లెట్ ద దమ్ బిగిన్. దమ్లో ఒక 10-15 మినిట్స్ పెట్టుకోండి, చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. చూసారు కదా నీళ్లు అన్నీ పోయినాయి. సో మన రైస్ అనేది రెడీ అయింది. ఇది ఉడికిందా లేదా ఎలా చూడాలంటే సగానికి మధ్యలో కట్ చేయండి, కింద చూసుకోండి నీళ్లు ఉన్నవా లేవా అని. నీళ్లు ఉంటే ఇంకొంచెం ఉండనివ్వండి, నీళ్లు లేకపోతే ఇట్స్ రెడీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన చికెన్ ఉంది కదా, ఫస్ట్ ఓవెన్లో పెట్టాము, తర్వాత ఫ్రై చేసాము, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని మనం పైన పెట్టేసి ఒక 10-15 మినిట్స్ ఇలా వెళ్ళనిద్దాం. సో దట్ వే ఆల్ ద ఫ్లేవర్స్ వుడ్ గో ఇన్. మనం రోస్ట్ చేసుకున్న క్యాష్యూ అండ్ ఆల్మండ్ పైన జల్లేసుకుందాం. మా దగ్గర కిష్మిష్ అయిపోయింది, సో కిష్మిష్ లేకుండా వేసేసాము. మీ దగ్గర కిస్మిస్ ఉంటే కిస్మిస్ వేసేయండి. సో ఇలా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట కొంచెం వేసుకోండి అండ్ నిమ్మకాయ పిండుకోండి. అండ్ దెన్ వీ కెన్ సర్వ్ దిస్. ఇలా ఒక 10-15 మినిట్స్ ఉంటుంది. మరి ఈ రాజుకో రాణి ఉన్నట్టు మన మందికి ఒక మంది చట్నీ ఉండాలి కదా. సో ఎస్ ఉండాలి. ఈ మంది చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా గైస్. ఈ మంది చట్నీకి టొమాటోస్, గార్లిక్ క్లోవ్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్, క్యూమిన్ పౌడర్
గ్రీన్ చిల్లీస్, మింట్ ఆకులు, కొరియాండర్ ఆకులు, తగినంత ఉప్పు, ఒక నిమ్మకాయ పిండేసుకోండి గాయస్. దీన్ని ఇప్పుడు మనం మంచిగా మిక్సీ చేస్తే, గ్రైండ్ చేస్తే వచ్చే చట్నీయే మన మింట్ చట్నీ, సారీ మంది చట్నీ. సో మన మింట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మన ఫ్రెండ్ నుస్రత్ చేసిందనమాట. హాయ్ నుస్రత్. హాయ్. సో మంది చట్నీ చేసినందుకు థ్యాంక్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది మంది చట్నీ. మనం టేస్ట్ చేసి చూద్దాం. సో మన మంది విత్ చికెన్ ఈజ్ రెడీ. సో ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి. మీ దగ్గర ప్లేట్ లేకపోతే మైక్రో ఓవెన్లో ఏదైతే ఉంటుందో టాప్, అవి తీసి మంచిగా వాష్ చేసి పైన అల్యూమినియం ఫాయిల్ వేసుకోండి. సో రైస్ వేసేసాము, దానిపైన చికెన్, అండ్ వీ హ్యావ్ ఆల్ అవర్ అప్డేటెడ్ క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్. అండ్ యాక్చువల్లీ నేను 2 చికెన్స్ బేక్ చేశాను. సో 2 చికెన్స్ హియర్, అండ్ వీ హ్యావ్ మెయిన్ మంది చట్నీ, అండ్ నాకు ఉల్లిపాయలు అండ్ నిమ్మకాయ. అండ్ లెట్స్ స్టార్ట్ ద ఫీస్ట్. రెడీ? సో గైస్, నిమ్మకాయ పిండుకొని కొంచెం ఆనియన్ పెట్టుకొని ముక్క వేసుకొని నోట్లో బ్లాస్ట్. బస్. సో రాజుకో రాణి ఉన్నట్టు మనకి ఎండ్లో ఒక బ్లాస్ట్ ఉండాలి కదా. సో మా నుస్రత్ మేడం మంచిగా రబడీ చేసుకొచ్చింది ఈరోజు అందరి కోసం. సో యమ్మీ యమ్మీ రబడీ ఈజ్ రెడీ టు టేస్ట్. With this ends our Thanksgiving enjoyment. We had our Thanksgiving blast, and this is the end of the vlog. Like, share and subscribe. Yeah.